హాయ్ ఫ్రెండ్స్, తెల్లారి కూడా మేము కూరాకు, తోటకూర, బచ్చల కూర, ఈ దోసకాయలు హార్వెస్ట్ చేసినాము. కానీ తెల్లారి తప్పిపోయింది ఏడో ఒక దోసకాయ. మేము ఇప్పుడు పీకి వీటిని వేసేద్దాము, ఇంకేం కాయలు ఒకటే ఉన్నింది కోసేసినాం కదా అనుకొని ఇప్పుడు చెట్టు పీకదామని చూస్తే ఈ పండు వస్తుంది. ఇది ఎప్పుడో దీని లోపలకు దిగిపోయింది. అది ఏడ ఈ కవర్లు కూరాకంతా పెట్టిన్నాము. 4 పక్కల కవర్లలో పెట్టింటే దాని సందులోకి దిగిపోయి ఇట్లా పండిపోయింది ఈ దోసకాయ. ఎంతో ముద్దుగా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ దోసకాయ చూడడానికి చాలా ఆనందంగా ఉంది. నాకైతే ఇన్ని దినాలు పడిన కష్టమంతా పోతుంది దీన్ని చూస్తే. అనగానే అంత అందంగా ఉంది, అట్లే తినేయాలనిపిస్తుంది. ఎంత ముద్దు ముద్దుగా ఉంది ఫ్రెండ్స్. ఇది చూడడానికి బంగారం లాగుంది. ఎంతో విచిత్రం అయిపోయింది ఈ రోజుకు. చూడండి తీగులు. ఇది ఎప్పుడో కాయ అయ్యి దాంట్లోకి దిగిపోయింది, అది సందిలోకి, ఈ కూరాకులోకి. ఇటు వచ్చి ఇది చూపించి కూరాకు చెట్లు. ఇది కూరాకు, ఎర్ర పొనిగంటాకు. ఈ కవర్లు సందులోకి ఈ కవర్లో నాటిండాను. ఈ కవర్లో ఈ చెట్టు నాటిండా. ఈ సందిలోకి ఇట్లా దిగిపోయింది అది. ఇప్పుడు ఈ తీగలు పీకి వేసేద్దాము మట్టిలోకి. చూస్తే ఇంత బంగారం ఎగబడి వచ్చినట్టు వస్తూ ఉంది ఇక ఈ తీగతో కూడా. పీకుతానగానే ఇంకా చెట్టు పీకలా ఎలక నేను ఇట్లా ఎత్తినాను పీకుదామని చూస్తే ఈ పండు కనిపిస్తుంది. ఇంత బాగా, ఎంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఈ పండు చూడడానికే అందంగా ఉంది, ఎంతో ముద్దొస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, బంగారు పండు కాసింది చూడండి మా తోటలో. మా మిద్దె తోటలో బంగారు పండు కాసింది ఈరోజు.